బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 32. కృష్ణుడు శకటముదన్నుట 33. తృణావర్తుడు కొనిపోవుట 34. పాలుతాగి విశ్వరూప ప్రదర్శన 35. బలరామకృష్ణుల నామకరణం 36. బలరామకృష్ణుల క్రీడాభివర్ణన 37. హరిహరా భేదము చూపుట 38. గోపికలు కృష్ణుని ఎల్లరి చెప్పుట. ఆ సమయమున శేషవ కృష్ణుడు బోర్లా పడ్డాడు. యశోదాదేవి పండుగ చేస్తున్నది. గోపకులను గౌరవించే హడావిడిలో చంటిపిల్లడిని ప్రీతిగా పాన్పు మీద నిద్రపోగొట్టింది. పనులలో మునిగిపోయింది. అప్పుడు నిదురించిన శిశువాకుని కిదుకుచు జనుగోరి కెరలి కిసలయ విలసన్మృదు చక్ర చాపరేఖాస్పద పదమున తన్నెనొక బండిన్ దండిన్. అలా నిద్రనటిస్తున్న చంటిపిల్లాడుగా ఉన్న శ్రీకృష్ణునికి ఆకలి వేసింది. పాలకోసం ఒళ్ళు విరుచుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. ఆ పాదాలు మామూలువా కాదు, చక్రం చాపం మున్నగు శుభరేఖలతో అలరారేవి. అట్టి పాదంతో ఒక బండిని గట్టిగా తన్నాడు. శకటము హరి తన్నిన దివి ప్రకటంబయ్యగసి ఇరు శుభరమున గండ్లున్ వికటంబుగనేలంబడే అకటాయని గోప బృందమాశ్చర్యపడన్. ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు గారి శ్రీమదాంధ్ర భాగవత గ్రంథం. ఆ పండితోత్తమునికి కృతజ్ఞతాపూర్వక ప్రణామశతాలు. అలా బాలకృష్ణుడు బండిని తన్నగా అది ఆకాశం అంత ఎత్తు ఎగిరింది. ఇరుసు బరువుకి చక్రాల కండ్లు నేలిమీద ముక్కలు ముక్కలే పడ్డాయి. అక్కడున్న గోపకులు ఆశ్చర్యపోయారు. శకటము మానవ దేహానికి గుర్తు. హరి బ్రహ్మజ్ఞానం తన్నటం తాకటం అంటే స్పర్శ కలిగింది. నడిపించిన పుణ్యాల ఫలంతో స్వర్గ ప్రాప్తి కలిగింది. ఆకాశాని కెగసింది. ఇరుసు సంచితాది కర్మలు బరువుకి కండ్లు అంటే కర్మవాసనలు తో చిన్నాభిన్నము అయ్యి నేలమీద పడెను. అంటే పుణ్యకర్మ ఫలము కరిగిపోయి మర్త్యలోకంలో పడి పునర్జన్మ పొందును. గోపకులు జ్ఞానపేక్షకులు ముముక్షువులు. అప్పుడందున్న సరస పదార్థంబులు వ్యర్థంబులై నేలంగూరుటం చూచి యశోదానందముఖ్యులైన గోప గోపికాజనంబులు పనులు మరచి పబ్బంబులు మాని విబ్బుసడి వెరపులు ఘనంబులుగా మనంబులందు బాలకృష్ణుని తన్నుకు బండి ఎగిసిపడింది. దానిలోని రసవంతమైన పదార్థాలు వ్యర్థాలు అయ్యి నేలపాలయ్యాయి. అప్పుడది చూసి యశోద, నందుడు మున్నగు గోపీ గోపకులు సంభ్రమంతో చేస్తున్న పనులు మరచారు. వేడుకలు మానారు. ఉత్సాహాలు నశించి మిక్కిలి బెదరసాగారు. మిన్నునకూరకయగయదు తన్న సమర్థుండుగాడు తల్పగతుండి చిన్ని కుమారుడు తేరే విన్నను నెగసదీని విధమెట్టిదియో. ఉత్తినే కారణం లేకుండా బండి ఎగరదు కదా. మరి ఈ చంటి పిల్లాడు కృష్ణుడు అంతటి పనికి చాలినవాడు కాదు. పక్కమించి లేవనైనా లేవలేవు. మరి బండి ఎలా ఎగిరిపడింది అనుకుంటూ గోపగోపికాజనాలు విచారించసాగారు. అని వితర్కించు సమయంబున బండి ఎలా ఎగిరిపడిందని గోపగోపికలు యోచించుకుంటున్నారు. అప్పుడు బాలకుడా కొని ఏడ్చుచు కాలెత్తిన దాకి ఎగసెగాని
శకటమే మూలముననెగయదని అబ్బాలుని కడనాడుచుండి పలికిరి శిశువుల్. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఇలా చెప్పారు. పక్కమీద పడుకున్న చంటి పిల్లాడు హరి ఆకలేసి ఏడుస్తూ కాలు జాడించాడు. కాలు తగిలి బండి ఎగిరిపడింది. అంతేగాని మరో కారణం కాదు. ఇట్లు శిశువులు పలికిన పలుకు విని ఇలా కృష్ణుని కాలు తాకిడికి బండి ఎగిరిందని చెప్పిన పిల్లల మాటలు విని బాలుండెక్కడ బండి ఎక్కడ నభో భాగంబుపై చేట్పడం కాలం దన్నుట ఎక్కడేల పడుచుల్ కల్లాడిరి జడ్డు బల్కే లోకంబుననైన చెప్పబడునే. ఈ జడ్డు బల్కే లోకంబుననైన చెప్పబడునే. ఏ చందమో కాకయంచాలాపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరందరూ. అప్పుడు గోపికాగోపజనులు ఎంతో ఆశ్చర్యపోతూ ఇలా అనుకోసాగారు. ఇంత చంటి పిల్లాడేమిటి? ఇంత పెద్ద బండిని కాలుతో తన్నటం ఏమిటి? అది వెళ్లి ఆకాశం అంత ఎత్తు ఎగరటం ఏమిటి? కువ్యాళ్లు ఇలా ఎందుకు చెప్తున్నారో ఏమిటో కాని స్వర్గమధ్య పాతాళాలనే ముల్లోకాలలో ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి అసంబద్ధాలు మాట్లాడారా? లేదు, దీనికి వేరే హేతువేదో ఉండవచ్చు. అప్పుడా బాలుని రోదనంబు విని యశోద పరతెంచి ఇలా శకటాసుర సంహారం చేసిన లీలా బాలకుడు కృష్ణుని ఏడుపు విని యశోద పరుగెట్టుకుని వచ్చింది. అలసితివి గదన్నా ఆ కొంటివి గదన్నా మంచి అన్న ఏడ్పు మానుమన్నా చన్నుగుడుమన్న సంతసపడుమన్నా అనుచు చన్నుగుడిపే అర్భకునకు. ఓ నా చిన్ని కన్నా, అలసిపోయావా నాయనా? ఆకలేస్తోందా కన్నా? మంచివాడివి కదా కన్నా? ఏడుపు ఇక ఆపు నాయనా. దా పాలు తాగి చిరునవ్వులు చిందించు కన్నా అంటూ లాలిస్తూ యశోదాదేవి పాలిచ్చింది బిడ్డడికి. అంతన బాలుని మేన బాలగ్రహంబు సోకును గదాయని శంకించి గోపకులనేకులనేక బలి విధానంబులు చేసిరి. బ్రాహ్మణులు దధికుశాక్షతంబుల హోమంబులాచరించిరి. రుగ్యయుస్సామ మంత్రంబుల అభిషేచనంబులు సేయించి స్వస్తి పుణ్యాహ వాచనంబులు చదివించి కొడుకునకభ్యుదయార్థంబు నందుండలంకరించిన పాడి మొదవుల విద్వజ్జనంబులకిచ్చి వారల ఆశీర్వాదంబులు గైకొని ప్రమోదించనని చెప్పి శుకుండు ఇట్లనియే. బాలకృష్ణుడు శకటాసుర సంహారం చేసిన తరువాత అనేక మంది గోపకులు పిల్లాడికి బాలగ్రహం సోకిందేమో అని అనేక రకాల శాంతులు బలులు చేశారు. బ్రాహ్మణులు పెరుగు, దర్భలు, అక్షంతలు దిష్టి తీసి హోమంలో వేశారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. పుణ్యాహవచనాలు చదివారు. నందుడు కుమారుని అభ్యుదయం కోసం అలంకరించిన పాడి ఆవులను పండితులకు దానం చేశాడు. వారి ఆశీర్వాదములు తీసుకుని ఆనందించాడు అంటూ సుఖమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు. కొడుకునకొనాడు తొడపై నిడుకొని ముద్దాడి తల్లి ఎలమిను ఉరుచో కడు దొడ్డకొండ శిఖరము అడువున వ్రేగయ్యనతడు వసుధాధీశ. ఓ మహారాజా పరీక్షిత్తు, తల్లి యశోదాదేవి ఒకరోజు పాపడిని ఒళ్ళో కూర్చుండబెట్టుకొంది. ముద్దులు పెట్టి లాలించి ఒడలు నిమురుతోంది. ఇంతలో ఆ యశోదా కృష్ణుడు చటుక్కున పెద్ద కొండరాయి అంత బరువెక్కిపోసాగాడు.
బరువైన కొడుకుమోను వెరవిడీల మీద బెట్టి వెరచి జనని తాధరగావ పుట్టిన మహాపురుషుడు కాబోలుననుచు బుద్ధి తలంచెన్. అలా యశోద తొడల మీది కొడుకు బరువెక్కిపోతుంటే ఇంత బరువుగా ఉన్న కొడుకును మోయలేక నేలమీద పడుకోబెట్టింది. బెదిరిపోతూ తల్లి యశోద మనసులో ఇతగాడు లోకాన్ని కాపాడటానికి వచ్చిన కారణజన్ముడేమో అనుకుంది. అవును, మరి సాధారణ పిల్లాడు కాదు కదా, లీలామాన బాలకుడు కదా. అది గ్రహింపు అయినప్పటికీ వెంటనే మాయ కమ్మేసిందేమో, లేకపోతే నేలమీద పెడుతుందా కారణజన్ముని అని సందేహం. అప్పుడు దశమ స్కంధము పూర్వం తృణావర్తుడు కొనిపోవుట. అప్పుడు అలా బరువెక్కిన చంటి పిల్లవానిని తల్లి కింద పెట్టి వెళ్లినప్పుడు ఖరుడగు కంసుని పంపున అరిగి తృణావర్తుడమని కవచాటముగా సురకరువలి అయి బిసబిస నరుదరుదన ముసరి విసరి హరి కొనిపోయెన్. కఠినాత్ముడైన కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు అకస్మాత్తు నేలమీదకి వచ్చాడు. ఆ రావటం సుడిగాలి రూపంలో విరయ రయ్యమంటూ అందరూ ఆశ్చర్యపోయేలా మిక్కిలివడితో కమ్ముకుంటూ వచ్చి ఒక్క విసురుతో కృష్ణ బాలకుని పైకి ఎత్తుకుపోయాడు. సుడి ఎరుగని హరి సుడివడ సుడిగాలి తెరంగురక్క సుడు విసరడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిపా. కష్టమంటే తెలియని చంటి పిల్లాడు కృష్ణుడిని చిక్కుపడేయాలని తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రేపాడు. ఆ విసురుకి లేస్తున్న దుమ్ముకు కళ్ళు కమ్ముకోగా గోపకులు బెదిరి గాబరా పడ్డారు. సుడి సుడి అని 7 సార్లు ప్రయోగించి ఎంతో చమత్కారం చూపారు పొతన్నగారు. మరియు అవ్వలయ పవన ధనుజుండు విలయ పవనుని తెరంగునం కసిమసంగి ముసరి మసరు గవిసి విసరడి సురకరువలింబొడమిన పొడమి రజంబువడిన గసి గగనమున మెరసి తరణి కిరణములకు మరగువడిన నిబిడమగు బెడిదంపు దిమిరమున దశ దిశలు ఇంగబడక గోకులంబు ఆకుల తనుంద ఒండరుల నిరుంగగ బెండు పడుతున్న జనంబుల మనంబుల ఘనంబుగ భయంబురయంబునంజంద నదభ్రమది భ్రమణ శబ్దంబున దిగంతంబులు చెవుడుపడి పరిభ్రాంతములుగా ఒక్క ముహూర్త మాత్రంబున భువన భయంకరత్వంబు తోచే. ఆ సమయంబున ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ప్రభంజనం వలె విజృంభించి రివ్వురివ్వున విసిరికొట్టాడు. ఆ గాలి నుండి పుట్టిన దుమ్ము ధూళి ఉవ్వెత్తుగా లేచింది. ఆ ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యుని కిరణాలకు అడ్డుపడింది. అప్పుడు భయంకరమైన చీకటి ఆకాశమంతా దట్టంగా ఆవరించింది. గోపకులు దిక్కు తెలియక అల్లాడిపోయారు. ఎవరెక్కడ ఉన్నారో తెలియకుండా పోయింది. దానితో నిశ్చేష్టులైన వారికందరికీ గొప్ప భయం పుట్టి మనస్సుల నిండా నిండిపోయింది. ఆ సుడిగాలి వేగానికి, ఆ భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. జగమంతా గిలిన తిరుగుతున్నట్లు తోచింది. అలా ఒక్క ముహూర్తం పాటు లోకాలన్నిటికీ భయంకరమైన స్థితి ఏర్పడింది. పాపని చూడగానక విపద్దశనుంది కలంగి తల్లి ఓ పాపడ బాలసూర్యనిభ బాలశిరోమణి నేడు గాలికించేపడిపోయితే అనుచు చీరుచు దైవము చాలా దూరుచున్ తాపమునొంది నెవ్వగలదయ్యుచు క్రుయ్యుచు బిట్టుకూయుచున్. తన చంటి బిడ్డ కృష్ణుడు కనబడకపోవడం అనే విపత్తులో పడి కొట్టుకుంటున్న యశోదాదేవి ఎంతో కలత చెందింది. ఓ నా చిట్టి తండ్రి,
ఉదయించే సూర్యుని లాంటి ప్రకాశం కలవాడవు కదా నువ్వు. బాలలలో వరేణ్యుడవు కదా. ఇదేమిటయ్యా ఇలా సుడిగాలి బారిన పడిపోయావు అని పిలుస్తూ విలపించింది. ఇలాంటి విపద్దశ కలిగించిన దేవుణ్ణి అనేక రకాలుగా నిందించింది. ఎంతో బాధపడింది. బాధతో కుంగిపోతూ విలపించసాగింది. సుడిగాలి వచ్చి నిన్ను సుడిగొని కొనిపోవ మింట సుడి కొనుచున్ బెడగడరెడి నా ముద్దుల కొడుకా ఏమంటి అనుచు ఘోరం వనుచున్ బెడగడరెడి నా ముద్దుల కొడుకా ఏమంటి వనుచు ఘోరం వనుచున్. ఓ నా ముద్దుల కొడుకా, అయ్యో సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయిందా కొడుకా. ఆకాశంలో సూళ్లు తిప్పేస్తుంటే ఎంతలా ఏడుస్తున్నావో ఏమిటో, ఎంతగా బెదిరిపోయావో ఏమిటో. మరి ఇంత ఘోరమా అంటూ యశోద వాపోతోంది. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ నాడుచునుండే గాలిదానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము వట్టిపోయే నేనెక్కడ చొత్తునంచు కమలేక్షణ క్రేపు దొరంగి ఖిన్నయ్యై సొక్కుచు రాలు గ్రోవు క్రియ భూస్థలి వ్రాలెదురంత చింతయై. పిల్లాడ్ని ఇక్కడే ఇలా పడుకోబెట్టా. నా చిన్ని కన్నయ్య ఇక్కడే ఆడుతూ ఉన్నాడు. ఇంతలో ఈ పాడుగాలి ఎక్కనుండి వచ్చిందో, నా పిల్లాడ్ని ఎక్కడికి ఎగరేసుకుపోతోందో, నా కొడుకు ఏమైపోతున్నాడో, అయ్యో నాకింకేం సాయం దొరుకుతుంది అంటూ ఆ కలువ కన్నుల కాంతమణి యశోద లేగదూడ దూరమైన దుహకంతో అరుస్తూ కూలేపాడి ఆవులా భరించరాని దుహకంతో నేలమీద కుప్పకూలిపోయింది. పాపని కయ్యుటు ఒగిలెడి ఆ పాపని తల్లి చూచి ఆరడపడుచున్ గోపాల సతులు బాష్పజలాపూరిత నయనలైరి ఆర్తింపడుచున్. సుడిగాలి ఎత్తుకుపోయిన తన కొడుకు కృష్ణుని కోసం ఇలా విలపిస్తున్న తల్లి యశోదాదేవిని చూసి గోపికలు ఆరాటంతో కళ్లనీళ్లు పెట్టుకుని దుహకించసాగారు. ఆలోచక్ర సమీర దైత్యుడు మహాహంకారుడై మింటికిన్ బాలుంతాగొనిపోయి తుది తద్భారంబు మోవన్ బలశ్రీలేమిన్ పరిశాంత వేగుడగుచున్ జ్యేష్ఠింపగాలేక మున్నిలా గర్భకు చూడనంచు నిట మీదెట్లంచు చింతించుచున్. ఈలోగా ఆ సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు మిక్కిలి అహంకారంతో బాలకృష్ణుని ఆకాశంలో ఎంతో ఎత్తుకి తీసుకుపోసాగాడు. అయితే కృష్ణుడు క్రమేపీ బరువెక్కిపోసాగాడు. క్రమేణా రాక్షసుడికి బాలుని బరువు భరించే శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు. వాడి తిరిగే వేగం తగ్గిపోతోంది. కడకు కదలటం కూడా కష్టసాధ్యం అయిపోయింది. ఇంతకు ముందు ఇలాంటి పిల్లాన్ని ఎక్కడా చూడలేదే, ఇంకెలా బతకను బాబోయ్ అని విచారించసాగాడు. అటు ధనుజుండు చింతించుచున్న సమయంబున అలా తృణావర్తుడు బాలుని బరువు మోయలేక ఆరాటపడుతున్నాడు. అప్పుడు బాలద్విరద కరంబుల బోలెడి కరములను ధనుజు బొండుగా బిగియంగీరించి వ్రేలబడియను బాలకుడుగా కొండభంగి బరువై అధిపా. ఓ పరీక్షిన్ మహారాజా, కృష్ణుడుగున్న ఏనుగు తొండాల్లాంటి తన రెండు చేతులు తృణావర్తుని కంఠానికి శిక్షగా వేసే బొండకొయ్యలా మెలేసి బిగించాడు. పెద్ద కొండంత బరువై వాడి మెడగట్టిగా పట్టుకుని వెళ్లాడసాగాడు. రాజు శిక్ష వేస్తేనే ఇక్కడ బాధ పెట్టినా పాప పరిహారం జరిగి నరకబాధలు తగ్గుతాయి. అలాగే భగవంతుడు వేసే శిక్షైనా అనుగ్రహమే.
అందుకే అధిపా అని ప్రయోగించారేమో అనుకుంటాను. మెడ బిగియబట్టుకుని డిగబడి ఎడి బాలకుని చేత పర్వత విభుచే విడివడజాలక వాడురిబడి బెగడెడు ఖగము భంగి భయము పొందెన్. తన కంఠం బిగించి పట్టుకున్న పర్వతమంత బరువైన కృష్ణబాలకుని బరువు దిగలాగుతుంటే ఆ పట్టు తప్పించుకోలేక తృణావర్తుడు ఊరిలో చిక్కుకొని కొట్టుకునే పక్షిలాగా గెలగిలా కొట్టుకోసాగాడు. హరికరతల పీడనమున పరవశుడైరాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోలగూలు పురము పోలెన్. అలా పాపాలు హరించేవాడైన శ్రీకృష్ణుడు చేతులతో నొక్కుతున్న నొక్కుడుకి స్వాధీనం తప్పి తృణావర్తుడు రాళ్లమీద పడ్డాడు. అలా త్రిపురసంహారి శంకరుని బాణం దెబ్బకి పురము కూలినట్లు కూలిపడ్డా ఆ దేవతల శత్రువు అవయవాలు అన్నీ తుక్కు తుక్కుగా చితికిపోయాయి. అంత గోపగాంతలంతయుంగని రోదనంబులు మాని సమ్మోదంబున నిక్క విరిసి రక్కసునురంబున మురుగు గరిగి బరువులేక వ్రేలు బానుంగొని వచ్చి ముచ్చిరుచున్న తల్లికిచ్చిరి. అప్పుడు గోపగోపిగాజనంబులందరూ తమలోనిట్లనిరి. అలా తృణాసురుడు నేల్కొరటం అంతా చూసిన గొల్లభామలు సంతోషంతో ఆ రాక్షసుడి గుండెల మీద బరువుగా ఉండటం మాని విలాసంగా ఆడుకుంటున్న కృష్ణబాలకుని తీసుకుని వచ్చి తల్లి యశోదకు ఇచ్చారు. వాళ్లు ఆశ్చర్యంతో ఇలా అనుకోసాగారు. రక్షణములేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణములు వేయగలిగిన శిక్షితుడగు ఖలుడు పాపచిత్తుండగుడన్. మంచివాడు తన మంచి బుద్ధి వలన ఏ విధమైన రక్షణలు లేకపోయినా కాపాడబడుతూ ఉంటాడు. చెడ్డవాడు తన పాపాల ఫలితంగా సంకటాలు కలిగినప్పుడు వేలకొద్దీ భటుల రక్షణలు ఏర్పాటు చేసినా శిక్షింపబడతాడు అంటారు. ఇదే కాబోలు. గత జన్మంబులనేమి నోచిదిమో యాగశ్రేణులేమేమి చేసిదిమో ఎవరికేమి వెట్టిదిమో ఏ చింతారతిం ప్రొదుపుచితిమో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమితడన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఇప్పుడు చూడగంటిమితడన్ కృష్ణార్భకున్ నిర్భయున్. పూర్వజన్మలలో ఏమి పుణ్య చేశామో, ఏమి నోములు నోచామో, ఎంతటి దానాలు చేశామో, ఎంత గొప్ప తత్వ విచారాలు చేశామో, ఎంతటి సత్యాలు పలికామో, ఎలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించామో కాని ఇవాళ ఈ చిన్ని కన్నయ్యన కృష్ణయ్యను మళ్ళా చూడగలిగాము. ఇదేం విచిత్రమో, ఈ చిన్ని పాపడికి భయం అన్నదే లేదు అని పలికిది. అంత నందుండు మున్న తనకు వసుదేవుండు చెప్పిన మాటలకు వెరగుపడుచుండే. మరియును దశమ స్కంధము పూర్వ పాలు తాగి విశ్వరూప ప్రదర్శన. ఇలా గొల్లభామలు తమలో అనుకుంటూ ఉంటే నందుడు ఇంతకు ముందు వసుదేవుడు తనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆశ్చర్యపోసాగాడు. జననాథయొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేరదిగిచి ఎత్తి పెందొడలపై నిడి కొది ముద్దాడి చన్నిచ్చినెమోము సక్కని విరి అల్లని నగవుతో నావులించిన బాలు వదనగహ్వరమున వారి నిధులు దిశలు భూమియు వనద్వీప శైలంబులు ఏరులు గాలియు నినుడు శశియు దహనుడాకసంబు తారలు గ్రహములు అఖిల లోకములు
చరాచరంబులైన భూతగణములన్నీయునుండుట చూచి కన్నుమోర్చి చోద్యపడియే. ఓ జనాధిప, పరీక్షిన్ మహారాజా, యశోదకు ఒకనాడు పాలిండ్లు చేపుకు వచ్చాయి. తన ముద్దుల కృష్ణుని ఎత్తుకొని ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడింది. చిన్న కృష్ణునికి చక్కగా పాలు తాగించింది. ప్రేమగా ముఖం నిమురసాగింది. ఆ అల్లరి పిల్లాడు తన మాయలమారి చిరునవ్వులు నవ్వుతూ నిద్రవస్తున్నట్లు ఆవులించాడు. అతని నోరు పెద్ద కొండగుహవలే యశోదకు కనబడింది. ఆ లోతులలో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరచారాలైన అన్ని జీవరాశులతో సహా కనబడ్డాయి. ఆమె కన్నులు అరమోడ్పులు అయ్యాయి. ఆమె నివ్వెరపోయింది. అంతనొక్కనాడు వసుదేవు పంపున యాదవ పురోహితుండైన గర్గుండు మందకుందనుదించిన నందుండతని కనుంగొని లేచి నిలిచి కృతాంజలి అయి. ఆ రోజుల్లో ఒకరోజు వసుదేవుడు యాదవుల పురోహితుడు అయిన గర్గుడిని నందుడి మందకు వెళ్లమని పురమాయించాడు. అలా గర్గుడు రాగానే నందుడు తన ఆసనం గబుక్కున దిగి చేతులు జోడించి నిలబడి కోరి భజించెను నందుడు సారగుణాచార మార్గు సత్సంసర్గున్ ఆరాధిత భర్గున్ మతి దూరిత షడ్వర్గు కుజన దుర్గున్ గర్గున్. ఆ గర్గమహాముని ఎంతో మంచి గుణాలు నడవడికలు కలవాడు, గొప్ప శివభక్తుడు, ఎల్లప్పుడూ సత్సాంగత్యంతో ఉండేవాడు, దుర్జన సాంగత్యం వర్జించి మెలిగేవాడు, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు విడిచినవాడు, పైగా పురోహితుడు. అంతటివాని రాకతో సంతోషించినవాడే మిక్కిలి ప్రీతితో ఆ గర్గుని సేవించాడు. మరియు తగిన సత్కారంబులు చేసి ఇట్లనియే. అలా సేవించి తగిన అతిథి సత్కారాలు చేసి నందుడు గర్గమునితో ఇలా అన్నాడు. ఊరకరారు మహాత్ములు, ఊరకరారు మహాత్ములు, వారథముల ఇండ్ల కడకు వచ్చుటలన్ కారణము మంగళములకు, కారణము మంగళములకు నీరాగ శుభంబు మాకు నిజము మహాత్మా, నీరాగ శుభంబు మాకు నిజము మహాత్మా. ఓ మహాత్ముడవైన గర్గమహాముని, మీ వంటి పెద్దలు మా వంటి సామాన్యుల ఇళ్లకు ఉత్తినే రారు. వచ్చారంటే తప్పకుండా ఏదో గొప్ప మేలు సిద్ధించడానికి మాత్రమే. అందుకే ఊరక రారు మహాత్ములు అన్న నానుడి ప్రసిద్ధమైంది కదా. కాబట్టి తమరాక వలన మాకు తప్పకుండా శుభాలు కలుగుతాయి. ఇది సత్యం. జ్యోతిశాస్త్రుల కల్లమేటరివి, తేజోమూర్తివా శాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడవా కన్నింపు నా పల్కు, నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు, నీ చాతుర్యంబున ఈ కుమారులకును సంస్కారముగా వింపవే. మానవులకు తమ కుల పురోహితుడే సర్వోత్తమమైన విప్రుడు అంటారు. పైగా మీరు గొప్ప జ్యోతిష్కులలో శ్రేష్ఠులు, మిక్కిలి తేజోవంతులు, నలుదిక్కులా పాకిన కీర్తి కలవారు, బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు. కాబట్టి దయచేసి నా అభ్యర్థన మన్నించి ఈ పిల్లలకు నామకరణము మొదలైన సంస్కారాలు చేయించి వీరిని పరిశుద్ధులను చెయ్యి అని రామకృష్ణులను చూపిన గర్గుండు మున్ను కంసుని చేత వ్రేటుబడి దివికి ఎగసిపోయిన తెరవ చెప్పిన తెరంగు తేటపరచి
దేవకీదేవి కొడుకుని కృష్ణుని కంసుండు తలంచుం కావున రహస్యంబున సంస్కారంబు చేయుట కార్యంబని నందానుమతంబున రోహిణీ సుకుమారునుద్దేశించి. దశమ స్కంధము పూర్వ బలరామ కృష్ణుల నామకరణం. అలా నందుడు నామకరణం చేయమని గర్గుని అడిగి బలరాముడు కృష్ణుడు ఇద్దరిని చూపించాడు. అంతట గర్గుడు కంసుడు బాలిక అయితేనేం అష్టమ గర్భం అనుకుంటూ చంపబోతే ఆకాశంలోకి ఎగిరిపోయిన ఆ యోగమాయ చెప్పిన మాటలు వివరించి చెప్పి ఈ కృష్ణుడే ఆ దేవకీదేవి కొడుకు అని అనుకునే అవకాశం ఉంది కనుక నామకరణాది సంస్కారాలు గోప్యంగా చేయటం మేలని చెప్పాడు. దానికి నందుడు అంగీకరించిన పిమ్మట రోహిణి కొడుకుని గురించి జనులు రమయింపదిరిగడి అనువు కలిమి రాముడనియు యదు సంకర్షంబున సంకర్షణుడనియును ఘన బలమున బలుడుననియు గణుతించే నృపా. ఓ రాజా, ఒకటి ఈ రోహిణి కుమారుడికి లోకులు అందరూ సంతోషించేలా ప్రవర్తించేవాడు కనుక రాముడు అని. యాదవులలో ఐకమత్యం పెంచి కలిసి మెలిసి ఉండేలా చూసేవాడు కనుక సంకర్షణుడు అని. గొప్ప బలవంతుడు కనుక బలుడు అని గర్గుడు నామకరణం చేశాడు. మరియు కృష్ణునుద్దేశించి తొల్లి ఈ శిశువు ధవళారుణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుండయ్యే. వసుదేవునకు నొక్కడక జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యే. ఈ పాపనికి గుణరూపకర్మంబులనేకంబులు కలుగుటం చేసి నామంబులనేకంబులు కలవు. ఈ శాపకుని వలన మీరు దుఃఖంబుల తరిగింతురు. ఈ అర్భకుని చేత దుర్జన శిక్షణంబును సజ్జన రక్షణంబును అగు. నీ కుమారుండు నారాయణ సమానుండని చెప్పి తన గృహమునక మునీశ్వరుండు సనియే. నందుండును పరమానందమున నుండే. అంత ఆ తరువాత యశోదా కుమారుడు కృష్ణునికి ఈ బిడ్డడు పూర్వం కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎవ్వెగాను, ద్వాపర యుగంలో పచ్చగాను ఉండేవాడు కాని ప్రస్తుతం నల్లని దేహం కలవాడు అయ్యాడు కనుక కృష్ణుడు అని పేరు పెట్టాడు. వసుదేవుడికి పుట్టుట చేత వాసుదేవుడు అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడు అని చెప్పి ఈ పిల్లవాడికి అనేకమైన గుణాలు, రూపాలు, సాధించిన కార్యాలు లెక్కలేనన్ని ఉంటాయి కనుక అనంతమైన పేర్లు ఉంటాయి. ఇతని వలన మీ కష్టాలు అన్నీ నష్టాలు అవుతాయి అంటే నశించిపోతాయి. ఇతను దుర్జనులను శిక్షిస్తాడు, సజ్జనులను రక్షిస్తాడు. ఈ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానుడు అని చెప్పి నందుడు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. నందుడు పరమానంద భరితుడు అయ్యాడు. జానుభాగముల హస్తములు వీడ్వడ నిడుచు దిగ్గనబోదురింతనంత అవ్వల పయ్యదలంది జవాడు దురాల క్రేపులతో కలలమి పట్టి విడువనేరగవాని వెంట జరుగుదుర పంకముల దుడు కడర జొత్తు రెత్తి చన్నిచ్చుచో నిరుద సంబాలిండ్లు చేతుల పుడుకుచు చేపుగలుగా దూడుదురు గ్రుక్క గ్రుక్కకు దూరముగుచు ఆడుదురు ముద్దు పలుగుల వ్యక్తములుగా కరములంఘ్రులు నల్లార్చి కదలుపుదురు రామకృష్ణులు శైశవరతులదగిలి. దశమ స్కంధము పూర్వ బలరామ కృష్ణుల క్రీడాభివర్ణన. బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పసితనంలో క్రమంగా బాల్య క్రీడలతో గోకులంలో అందరికూ సంతోషం కలిగిస్తున్నారు. మోకాళ్లపై చేతులు ఊనిపట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు, తూలుతారు, మళ్ళా నిలబడతారు, అటునిటు నడుస్తారు. లేగ ఆవుదూడల తోకలు పట్టుకొంటారు. అవి పరుగెడుతుంటే ఆ తోకలు వదిలిపెట్టలేక వాటి వెనుక జరుగుతూ ఉంటారు. తల్లులు పాలు ఇస్తుంటే రెండు చేతులతోనూ పాలిండ్లు రెండు తడుముతూ గుక్కగుక్కకు చేపుకు వచ్చేలా పాలు త్రాగుతుంటారు. వచ్చీరాని ముద్దుమాటలు పలుకుతారు. చేతులు కాళ్లు కదుపుతూ పసిక్రీడలలో నాట్యాలు ఆడేవారు. తడవాడిని బలకృష్ణులు
తడవాడిరి వారి చూచితగరంభాదుల్ తడవాడిరరులు భయమున తడవాడిరి మంతనముల తపసులు వేట్కన్. బాల్యక్రీడలలో బలరామకృష్ణులు అలా ఎంతోసేపు ఆడుతుంటే చూసి రంభ మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారు. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరినవారు దుర్మార్గులు. వారు భయంతో తడబడ్డారు. ఋషులు లోకానికి మంచిదనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారు. తలలెత్తి మెల్లన తడవి ఆడెడు వేళ పనగాధీసుల పగిది తాల్తూ రంగ సంమృష్ట పంకాంగరాగంబుల ఏనుగుగున్నల ఎత్తువత్తు రసమంబులైన జనాతిరేకమ్ముల సింగపు గొదమల సిరివహింతూ ఆననంబుల కాంతులంతకంతకు నెక్కు బాలార్క చంద్రుల పగిదితోతు ఎలమి తల్లుల చన్ను బాలెల్ల త్రావి పరమయోగోద్భవామృత పానలీల సోలి ఎరుగని యోగుల సొంపుగందురాకుమారులు జనమనోహారులగుచూ. అలా బలభద్రకృష్ణులు బాల్యక్రీడలలో నేలపై ప్రాకుతూ మెల్లగా తలలెత్తి ఆడుకుంటూ ఉంటే ఆదిశేషుడు వంటి సర్పరాజులు పడగెత్తి ఆడుతున్నట్లు కనిపిస్తారు. ఆటల్లో ఒంటినిండ మట్టి అంటినప్పుడు ఏనుగు గున్నలలా గోచరిస్తారు. కుప్పిగంతులు వేసేటప్పుడు సాటేలేని జవసత్వాలతో సింహం పిల్లలులా కనిపిస్తారు. రోజురోజుకి వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతూ ఉదయిస్తున్న సూర్య చంద్రులు లాగా కనబడతారు. తల్లుల చనుబాలన్నీ త్రాగి నిద్ర కూరుకు వస్తుంటే చక్కటి యోగసాధనతో కలిగిన అనుభవం అనే అమృతాన్ని ఆస్వాదిస్తున్న యోగీశ్వరుల వలె గోచరిస్తున్నారు. వారి లీలలు వీక్షిస్తున్న వ్రేపల్యవాసులకు తన్మయత్వం కలుగుతోంది. చూడని వారలనెప్పుడు చూడక లోకములు మూడు చూపుల తిరుగం చూడగ నేర్చిన బాలక చూడామణి జనుల నెరిగి చూడగ నేర్చెన్. ఊర్ధ్వ అధో భూలోకాలు మూటిని తన కనుసన్నలలో నడుపే ఆ శ్రీహరి భక్తిలేక తనని లెక్కచేయని వారి ఎడల దయచూపడు. అట్టి శ్రీహరి శేషవశ్రేష్ఠుడైన కృష్ణుడుగా కళ్ళు తిప్పుతూ చుట్టుపక్కల వారిని చూసి గుర్తుపట్టనారంభించాడు. నగవుల నవిద్య పోడిమి నగుబాటుగా జయనేర్చు నగవరి ఎంతన్ నగుమొగముతోడ మెల్లన నగుమొగముల సతుల చూచి నగనేర్చె నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, మహావిష్ణువు చిరునవ్వు నవ్వితే ఆత్మజ్ఞానము కాని లౌకిక విద్యలను దట్టమైన అజ్ఞానం నవ్వులపాలై జ్ఞానం పుట్టుకు వస్తుంది. అంతటి పరదేవము మానవ బాలకృష్ణునిగా తనను చూసి నవ్వుతున్న గోపకాంతలను చూసి నవ్వటం నేర్చాడు. అవ్వల నెరుగక మువురి కవ్వల వెలుగొందు పరముడర్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవాయవానంగ నల్లన నేర్చెన్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు గనుక తనకు అమ్మ అంటూ ఎవరు లేరు. జగత్తు అంతటికీ తనే అమ్మ. అంతటి పరమపురుషుడు యశోదమ్మ కొడుకై గోపెమ్మలు అందరికీ ఆనందం కలిగేలా అమ్మ అమ్మ అనటం నేర్చాడు. అడుగులు వేగలిగియు రెండడుగులచే మన్ను మిన్ను నలమిన బాలుండడుగిడదొడగెను శాస్త్రవులడుగులును వదలి అడుగవని వడన్.
సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాత్ అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు. అలా 1000 అడుగులు కలిగినవాడు. ఇక్కడ 1000 సహస్రం అంటే అనంతమని గ్రహించదగును. వామనావతారుడై బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమి యాచించి 2 అడుగులలో భూమిని ఆకాశాన్ని ఆవరించినవాడు. అట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణ బాలకుడై తప్పటడుగులు వేయనారంభించాడు. ఆయన అడుగులు వేయటం చూసి దుష్టులు కాళ్ళు కీళ్లు జారిపోయి అధమ బుద్ధులు సనుగుళ్లు వదిలేసి క్రింద నేలపై పడి అణగిపోయారు. మరియును దశమ స్కంధము పూర్వ హరిహర భేదము చూపుట. అంతేకాకుండా తనూనంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగ ఫాలభాగంబుపై వరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కనుగాగ కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడకపుగాగ హారవల్లులురగ హారవల్లులుగాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునికి తనకును వెరులేమి తెల్ప వెలయునట్లు. ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరిహరులకు భేదం లేదు, ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాల పేరుతో ఉంగరాల జుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి 3వ కన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాల హారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీలమణి ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది. మెళ్ళో వేసిన హారాలు సర్పహారాలుగా కనబడుతున్నాయి. ఆ పాపల విహరణములు తీపులు పుట్టింప మరగి తేకువలేక గోపాల సతులు మక్కువనే ఏ పనులును మరచియుండిరి క్షణపరలై. బలభద్ర కృష్ణుల బాల్య క్రీడలు ఆ మందలోని గోపికలకు మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరచిపోయి అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారు. ఆ సమయంబున బాలకుల తల్లులు కోరుగోర కొమ్ములు గల జంతువుల వలన ఏమరక జలదహన కంటకాదులైన మోసపోక బాల సంరక్షణంబు చేయుచు ఉల్లంబుల మొల్లంబులైన ప్రేమంబుల అభిరామంబులుగా విహరించుచుండిరి. అంత బలరామకృష్ణులు శైశవలీలలు ప్రదర్శిస్తున్న సమయంలో వారి తల్లులు రోహిణి, యశోదలు చక్కని జాగ్రత్తలతో ఆ బాలురను పెంచుతూ వచ్చారు. గోళ్లు కోరలు కొమ్ములు ఉన్న జంతువుల నుండి నీళ్లు నిప్పు ముళ్ళు మొదలైన వాని నుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. హృదయాలలో బాలకుల ఎడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతూ ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు. తన ఈడు గోపబాలురు తను గొలువగరముగూడి తను గలుగుచున్ తను గమనంబుల కృష్ణుడు తను మధ్యలు మెచ్చ నీల తను రుచి మెరసెన్. బాలకృష్ణుడు అన్న బలరామునితో చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటూ ఉంటే తన ఈడు గల గొల్ల పిల్లవాళ్లు అతని చుట్టూ చేరి ఆడుకునేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. చల్లని వర్తనలు చూసి మందలోని మగువలు చూసి మెచ్చుకునే అతని నీల దేహకాంతి మెరుస్తున్నది. మరియు ఆ కుమారుండు
దినదినం మనకు సంచార సంభాషణ దక్షుండై ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. చప్పుడు సేయకుండుమని జంకెయొనర్చిన చప్పుడు సేయకుండుమని జంకెయొనర్చిన అల్గిపోవగానప్పుడు బారసాచి తన అర్మిలి విందులు వచ్చిరంచు నవొప్పగ జీరు తల్లి దశ కొత్తిలి కృష్ణుడు రంతు సేయుచున్నెప్పటి వచ్చి సంగుడుతు నింపొలయన్ మొలగంట మ్రోయగన్. తల్లి యశోద అల్లరి చేయవద్దని బెదిరిస్తే కొంటె కృష్ణుడు కోపగించి దూరంగా వెళ్లిపోతాడు. అది చూసి నా కన్న తండ్రి, రా ప్రియ చెలికాళ్లు వచ్చారు అంటూ చేతులు చాపి పిలవగానే పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ పరుగెడుతుంటే మొలతాడుకు కట్టిన చిరుగంట ఘల్లు ఘల్లున మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది. వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లి గదిసి చిట్టాడుచు అల్లన చనుబువ్వబెట్టుమవా అనుచున్. గోపికల ఇళ్లలో వెన్నంతా తిని ఇంటికి వచ్చి అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. అమ్మా బువ్వ పెట్టు అంటూ ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు. మరియు గోపకుమారులను కూడుకొని కృష్ణుండు మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి రకరకాల ఆటలు ఆడసాగాడు. గోవల్లభుడనేను గోవులు మీరని వడిరంకె వైచుచు వంగియాడు రాజనే భటులు మీరలు రెండు రెండని ప్రభవంబున పెక్కు పనులు వనుచూ నే తస్కరుండ మీరింటివానని నిద్రపుచ్చి సొమ్ములు కొనిపోయి డాగు నే సూత్రధారి మీరందరు బహురూపులని చెలంగుచు ఆటలాడబెట్టు మూలరురుకును డాగిలి మూతలాడు ఉయ్యలను గుచ్చేబంతులొనరవైచు జారచోరుల జాడల జాల నిగుడు శౌరి బాలురతో నాడు సమయమందు నేను ఆబోతును మీరందరూ ఆవులు అంటూ ఆబోతులా రంకలు వేస్తూ పరుగు పెడతాడు. నేను రాజును మీరు అందరూ నా భటులు అంటూ అధికారం చూపుతూ వాళ్లతో ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. నేను దొంగను మీరు గృహస్థులు అంటూ వారిని నిద్రపుచ్చి వారి వస్తువులు తీసుకుని పారిపోయి దాక్కుంటాడు. మీరందరూ నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వం చేసే సూత్రధారుడను, నేను తోలుబొమ్మలాడించేవాడిని, మీరు రకరకాల పాత్రల ధరించే తోలుబొమ్మలు అంటూ వారందరి చేత ఆటలు ఆడిస్తూ ఉంటాడు. మూలమూలలోనూ దూరుతూ ఉంటాడు, దాగుడుముతలు ఆడతాడు, ఉయ్యాలలు ఊగుతాడు, చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు, తిరుగుబోతులా దొంగలా రకరకాల పోకీళ్లు పోతాడు. మరియు ఆ కుమారశేఖరుండు కపట శైశవంబున దొంగదాడలంగిడింప గోపికలోపికలు లేక యశోద కడకు వచ్చి ఇట్లనిరి. దశమ స్కంధము పూర్వ గోపికలు కృష్ణుని ఎల్లరి చెప్పుట. ఇంకను ఆ మాయామాన బాలకుడు శ్రీకృష్ణుడు మాయాశేషవ లీలలలో క్రీడిస్తుంటే గోకులల్లోని గోపికలు ఓపికలు లేక తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుని అల్లరి చెప్పుకోసాగారు. బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు వెట్ట పకపకనగి ఈ బాలుండాలము సేయుచు
ఆలకు గ్రేపులను విడిచే అంభోజాక్షి. కలువల వంటి కన్నులున్న తల్లి. అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లేదని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే నీ కొడుకు పకపక నవ్వుతూ వెక్కిరిస్తూ లేగదొడల తాళ్లు విప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మా. పడతీ పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవలలో నడిచనాజ్ఞ కలదో లేదో. ఓ యశోదమ్మ, నువ్వు గొప్ప పడుచుదానివే కాని నీ పిల్లాడు చూడు, మా కుండలలో చక్కగా కాగిన పాలు ఉంటే ఆ పాలను తోటి పిల్లలకు పోసేశాడు. ఆ పైన మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నారో లేదో మరి. మీ పాపడు మా గృహములనాపోవగా పాలు ద్రావనగా పడకున్నన్ కోపించి పిన్నపడుచుల వాపోవగా చిమ్ముకొనుచు వచ్చం తల్లి. ఓయమ్మ, మీ అబ్బాయికి మా ఇంట్లో తాగటానికి సరిపడగా పాలు కనబడలేదు. దానితో కోపించి పసిపిల్లలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా, ఇదేమైనా బాగుందా చెప్పు. పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చిత నుటి ఎందకరోళ్ళు బీటలు ఒక ప్రోవిడి ఎక్కి చేవెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడపాలు చేరల పట్టి త్రావే తలోదరి. ఓ సన్నకడుపు సుందరి యశోదా, మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేశాడు. మా ఇంట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్లు పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్లతో పట్టుకుని కడుపు నిండా తాగేశాడు. ఆడంతని వీరల పెరుగోడక నీ సుతుడు ద్రావి ఒక ఇంచుగత కోడలి మూతింజరిమిన కోడలు మృచ్చనుచునత్త కొట్టే లతాంగి. లతవలె సున్నితమైన దేహం గల సుందమ్రాంగి యశోదా, నీ కొడుకు అలా వెళ్లి వీళ్ల ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూ పోతూ నిద్రపోతున్న వాళ్ల కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది. వారిల్లు సొచ్చి కడవల దూరం బగునెయ్యి త్రావి తుదినా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి ని దొడ్డవాదయ్యే సతీ. ఓ ఇల్లాలా, మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నేయంతా తాగేసి చివరికి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసిపోయాడు. దాంతో వాళ్లకి వీళ్ళకి పెద్ద గొడవ అయిపోయింది తెలుసా. వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచూ వికనగి మా వేలుపుల గోడపై ఓ హేలావతి నీ తను దుడంగిలిసేజన్. ఓ హేలావతి నీ తనూదుడు ఎంగిలి చేసెన్. ఓ
ఓయమ్మ యశోదమ్మ, గొప్పగా నవ్వేవుగాని దీనికేమంటావు? మా ఇంట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి వీళ్ళ దేవతలు, నాకంటే వేరే దేవతలు ఎవరున్నారు అంటూ పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేశాడు. వెన్నదినగ పొడగని మా పిన్నది అడంబు వచ్చి పిరిదికి దివ్యం చన్నొడిసి పట్టి చీరెను చిన్ని కుమారుండె ఇతడు సీతాంశుముఖి. చంద్రముఖి, యశోదమ్మ, మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డం వెళ్లి అవతలకి లాగింది. మీవాడు మా పడుచుపిల్ల రొమ్ము మీద గోళ్లతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్లా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా, ఇవి పసిపిల్లలు చేసే పనులా? ఇమ్మగువ తన్ను వాకిట గ్రుమ్మరుచో చీరి నిలిపికొని పేరడుగన్ కెమో విగరచివడిదనేనమ్మా ఈ ముద్దు గుర్రడల్పుడే చెప్పుమా. ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీవాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓయమ్మో, మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా? చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతుక తగునే. పోయింతి, తన చేతి ఆటబంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేశాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకుని పారిపోయాడు. ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా? ఇచ్చలువ చూచి మృచ్చిలి అచ్చుగనురికించుకొనుచు నెరిగెద నాతో వచ్చెదవాయని అన్నాడిచ్చిరుతడు సుదతి చిత్రమిట్టి దిగలదే. ఈ చక్కటామెను దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లి? ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు? కొడుకులు లేరని ఒక సతి కడువగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు గలిగెదరని పైబడినాడిది వినుము శిశువు పనులే తల్లి. ఓ యమ్మ యశోదా, ఈ విచిత్రం విను. ఓ ఇల్లాలు తనకు కొడుకులు లేరే, అపుత్రస్య గతిర్నాస్త్యః అని శాస్త్రం కదా, మరి మా గతేంటి అని బాధపడుతుంటే నన్ను మొగుడుగా చేసుకో, కొడుకులు పుడతారు అని మీదమీదికి వచ్చాడుట మీవాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు? తలగిన దానం తలమన తలగకయా చెలికి ఆన తల ఎత్తగ నీ తలగిన చోటెయ్యది అని తలయూచన్నీ సుతుండు తగవే మృగాక్షి. చక్కని లేడికన్నుల వంటి కళ్ళు నీకున్నాయిలే కాని ఓ యశోదమ్మ, ఇటు చూడు. ఈ అమ్మాయి బహిష్ఠు అయ్యాను, దూరంగా ఉండు కంటే నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలుపుతూ బహిష్ఠు అయిన చోటేది అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు? వ్రాలగ వచ్చిన నీ సతి చూలాలందలగుమనుడు చూలగుటకునే మూలంబు చెప్పుమనే ఈ బాలుడు చెప్పుదురె సతులు పర్వేందుముఖి. ఓ యశోదమ్మ,
నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె గర్భవతిని, దూరంగా ఉండు అంది. గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి, ఈ తెలివితేటలకు నిండు పున్నమి నాటి చందమామల నీ మోము వికసించిందిలే. కాని అలా అడిగితే ఆడవాళ్లు ఎవరైనా చెప్తారుటమ్మా. మగువా, నీ కొమరుడు మా మగవారటు ఓవజూచి మంతనమునకుంతగా జీరి పొందునడిగెను. జగమునము నిట్టి శిశువు చదువంబడునే, జగములము నిట్టి శిశువు చదువంబడనే. ఓ ఇల్లాలా, మా మగవాళ్లు బయటకు వెళ్లటం చూసి రహస్యం చెప్పాలి, దగ్గరికి రా అని పిలిచి నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నాడని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా? గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. నమ్మి నిదురవోవ నా పట్టి చుంచు మాలేగ తోకతోడలీలగట్టి వీధులందుదోలే వెలది నీ కొమరుండు రాచబిడ్డడైన రవమేలే. ఓ ఉత్తమురాలా, యశోదమ్మ, నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి దాన్ని వీధులమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లాడైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా? నా పట్టి పొట్ట నిండగా పైబడి నీ పట్టి వెన్నబానండినాడు. నా పట్టి పొట్ట నిండగా పైబడి నీ పట్టి వెన్నబానండినాడు. ఊపిరి వెడలదు వానించూపెద ఏమైనా నీవచుము లతాంగి. పూతిగెలాంటి చక్కదనాల సుందరాంగి ఓ యశోదమ్మ, నీ కొడుకు నా కొడుకును పట్టుకుని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేశాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకువచ్చి చూపిస్తా. ఇదిగో వాడికేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా. తెరవయొగత నిద్రింపగా నెరిగట్టిన వలువనీడ్చి, తెరవయొగత నిద్రింపగా నెరిగట్టిన వలువనీడ్చి నేటకు తేలుంగరపించి నీ కుమారుడు వెరచుచు నది పరవ నగియే విహితమే సాధ్వీ. ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి నీ కొడుకు ఇంత పెద్ద తేలి తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకుని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లి? ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు, చెప్పు మరి. నా కొడుకును నా కోడలు ఏకదమున బెనగ పాము నీతడు వైవం కోకలెరుంగగ పారిన కూగలిడెన్ని సుతుండు గుణమే గుణాఢ్య. నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే నీ కొడుకు వెళ్లి పామునొకదానిని వారిమీద పడేశాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి వాళ్లు పరుగులు పెడుతుంటే చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మ, నీవేమో సుగుణాల రాశివి కదా, మరి మీ వాడి గుణమేమైనా బావుందా చెప్పు. తరుణి యొగతి పెరుగుద్రచుచో తుది వంగి వెన్నదీయనొదిగి వెనుకగదిసి మగువనీ సుదుండు మగపోడుములు సేయ సాగినాడు తగదే చక్కజేయ.
యువతి పెరుగు చిలుకుతోంది. చివరికి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి పోకిరి పనులు చేయసాగాడు. కొంచెం బుద్ధి చెప్పరాదా? కలకంఠి మావాడగరితల మెల్ల నీ పట్టిరాగలడని పాలు పెరుగు ఇండ్ల లోపలనిడి ఏమెల్ల తన త్రోవ చూచుచో ఎప్పుడు సొచ్చినాడో తలుపుల ముద్రలు తాళంబులును వెట్టియున్న చందంబుననున్నవరయ ఒక ఇంటిలో నాడు ఒక ఇంటిలో పాడు ఒక ఇంటిలోనొకట తిట్టు ఒకట వెకిరించు ఒక్కొక్కచో మృగపక్షి ఘోషణములు పరగజేయు ఇట్లు చేసి వెనుకనెక్కడ పోవునో కానరాడు రిత్త కడవలుండు. ఓ యశోదమ్మ, మంజులవాణి, మీ వాడు వస్తాడని ఊహించాము. మా వీధిలోని గొల్ల భామలము అందరము తలుపులు అన్ని వేసేసి గడియలకు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపాలాగా చూస్తూనే ఉన్నా. తలుపులకు వేసిన గొళ్ళేలు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. కాని ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు, ఇంకొక ఇంటిలో గెంతుతున్నాడు, ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు, మరింకొక ఇంట్లోనేమో తిడుతున్నాడు, ఇంకొక చోటేమో ఎక్కిరిస్తున్నాడు. కొన్ని ఇళ్లల్లో అయితే పక్షులలా కూతలు జంతువులలా కూతలు కూస్తున్నాడు. ఇంతట్లోనే ఎలా వెళ్లిపోతాడో చటుక్కున వెళ్లిపోతాడు. చూస్తే ఖాళీ కడవలు ఉంటాయి తల్లి. కడులచ్చిగలిగెనేనిన్ కుడుదురు కట్టుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపై పడవిడుతురే రాకాంతలెందు విమలేందుముఖీ. నిర్మలమైన మోముగల ఓ యశోదాదేవి, ఎంత భాగ్యవంతులు అయితే మాత్రం! గొప్ప తిండి తింటారు, గొప్ప బట్టలు కట్టుకుంటారు. అంతేకాని రాజవంశపు స్త్రీలు ఎక్కడ అయినా ఇలా పిల్లలను ఊళ్ళోని పేదల మీద పడి పేదలను వేపుకు తినమని చిరునవ్వులు నవ్వుతూ పంపుతారా? చెప్పు. ఓయమ్మ, నీ కుమారుడు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయెదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. ఓ మంజులవాణి, యశోదమ్మ తల్లి, నీ సుపుత్రుడు మా ఇళ్లల్లో బాలు పెరుగు బతకనీయడమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్నలా పుట్టింటివారి యొక్క గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచిపోతాం. మాకు మరో గతి లేదు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 32. కృష్ణుడు శకటముదన్నుట 33. తృణావర్తుడు కొనిపోవుట 34. పాలుతాగి విశ్వరూప ప్రదర్శన 35.
బలరామకృష్ణుల నామకరణం 36. బలరామకృష్ణుల క్రీడాభివర్ణన 37. హరిహర భేదము చూపుట 38. గోపికలు కృష్ణుని ఎల్లరి చెప్పుట